హెల్లో ఫుడ్డీస్ అనగానే మీకు ఎవరైనా గుర్తొస్తారా చెప్పండి. మా ఏరియాలో హెల్లో ఫుడ్డీస్ ఫుడ్ కోర్ట్ రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. ఇది జనగాం జిల్లా నుంచి సిద్దిపేట వైపు వెళ్ళే రోడ్‌లో ఉంటుంది. మెయిన్ రోడ్ పక్కనే మెడికల్ కాలేజ్‌కి ఆపోజిట్‌లో ఉంది. చూసారుగా ఇక్కడ టిఫిన్స్, బిర్యానీ, చైనీస్, కాంటినెంటల్ ఫుడ్స్ ఉంటాయనైతే బోర్డ్ పెట్టారు. చూద్దాం ఇంతకి ఫుడ్ ఏముందో, ఎలా ఉందో పదండి. వావ్! యాంబియన్స్ అయితే చాలా బాగుంది. సూపర్‌గా ఉంది. అవుట్‌డోర్ సిట్టింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా మెనూ చూసేయండి. మాతో పాటు మీరు కూడా నాన్ వెజ్ అండ్ వెజ్. బట్ ఎక్కడికెళ్ళినా మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ కోర్ట్స్‌లో నాన్ వెజ్‌కే ఇంపార్టెన్స్ ఇస్తారు కదా! ఎందుకో ఏమో. కొంచెం వెజిటేరియన్స్‌కి కూడా దృష్టిలో పెట్టుకోండబ్బా! వెజిటేరియన్ స్పెషల్స్, వెరైటీస్ పెట్టొచ్చు కదా! ఇక మేమైతే మెనూ చూస్తున్నాం ఏం ఆర్డర్ చేయాలా అని చెప్పేసి. ఇప్పుడు మా ఆయన గారికి వచ్చింది తిప్పలు. ఆయన తిండి గురించి కాదు, నా తిండి గురించి ఏం ఆర్డర్ చేయాలా అని. బికాజ్ మనం వెజిటేరియన్ కదా! వెజిటేరియన్‌లో అంతగా స్పెషల్స్ ఏం లేవు. చూద్దామని ఫస్ట్ అయితే వెజ్ మంచూరియా అయితే ఆర్డర్ పెట్టాము. ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నాము. ఆ గ్యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే గ్యాప్‌లో అది గ్యాప్‌లో చిన్నగా కొంచెం ఒక చిన్న క్లిప్స్ లాగా వీడియోస్ తీసుకున్నాము. ఫైనల్‌గా అయితే మేము ఆర్డర్ చేసినటువంటి వెజ్ మంచూరియా అయితే వచ్చేసింది. బట్ బాగుంది. ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించి ఉంది. నాకైతే బాగా నచ్చింది. నిజం చెప్తున్నా, ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి వెజ్ మంచూరియా నేను ఎక్కడా కూడా టేస్ట్ చేయలేదు. క్రిస్పీ అండ్ క్రంచీగా బాగుంది. మధ్య మధ్యలో ఏవో గుళికల్లాగా తగులుతూ సూపర్‌గా ఉంది. నెక్స్ట్ అయితే వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాము. అబ్బో! వెజ్ బిర్యానీ అయితే అసలు చాలా చప్పగా ఉంది. తినలేకపోయా నేనైతే. ఇంకా మా వారైతే క్రిస్పీ ప్రాన్స్ ఆర్డర్ చేసుకున్నారు. తనని ఇంకా ఏం ఆర్డర్ చేయనివ్వలేదు. బికాజ్ ఎందుకంటే నేను తినకపోతే మళ్ళీ ఫుడ్ వేస్ట్ అవుతుంది కదా! మిగతాది ఇంకా తనే తినాలి అని చెప్పేసి నేను ఇంకా ఏం ఆర్డర్ చేయలేదు. తనైతే ఓన్లీ క్రిస్పీ ప్రాన్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. క్రిస్పీ ప్రాన్ అయితే అసలు అది చూస్తే కూడా ప్రాన్ లాగా లేదు. బాగుంది. నేను ఎలాగో తినను కానీ చూడనీకైతే బాగుంది. అసలు నీచు వాసన లేకుండా క్రిస్పీగా బాగుందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుడ్ అయితే ఇలా నాన్ వెజ్ అయితే బాగుంటుంది అని అంటున్నారు. బట్ వెజ్‌లో అయితే అంతగా స్పెషల్స్ ఏం లేవు. మంచూరియా అయితే మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక ట్రై చేయండి. మంచూరియా అయితే చాలా బాగుందన్నమాట. బిర్యానీ అయితే నాకు అంతగా నచ్చలేదు. టేస్ట్ బాగానే ఉంది కానీ మరీ స్పైసీనెస్‌ని ఇష్టపడే వాళ్ళు చప్పగా ఇష్టపడరు కదా! సో నేను స్పైసీనెస్ ఎక్కువగా తింటా ఉంటాను కాబట్టి నాకు అంతగా నచ్చలేదన్నమాట. ఇంకా మా ఆయన చేసేదేం లేక తనకు ఇంకా ఆర్డర్ చేసుకోవాలని అనిపించినా కూడా ఫుడ్ వేస్ట్ అవుతుందని చెప్పేసి నేనే అన్నాననేసి తను క్రిస్పీ ప్రాన్‌తో సరిపెట్టుకున్నాడు. రిమైనింగ్ బిర్యానీ క్రిస్పీ కార్న్‌తో తనైతే కానిచ్చేశారు. ఇంకా బిల్ విషయానికొస్తే చాలా అంటే చాలా రీజనబుల్ బిల్ అయిందనమాట. మాకైతే టోటల్‌గా 457 రూపీస్ మాత్రమే బిల్ పడింది. చాలా అంటే చాలా రీజనబుల్. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.